दंगल दिए जय श्री राम जय श्री राम जय श्री राम चंद्र प्रभु की जय अयोध्यापति सीता रामचंद्र प्रभु की जय पवन सुत हनुमान की जय మేము నిర్వహించబోయే హిందూ సమ్మేళనానికి పుర ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. జై బోలో భారత్ మాతా కీ జై. మన భద్రాచలంలో మే 3వ తేదీన జూనియర్ కాలేజీ గ్రౌండ్లో హిందూ సమ్మేళనం కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్దలందరూ కూడా ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని ఇక్కడ జరిపించాలని నిర్ణయించి సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భద్రాచలం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు చాలామంది ఒక 20,000 మంది వరకు రావచ్చని అభిప్రాయంతో ముందుకు పోతూ ఉన్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సమావేశానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా సుమారు 2-3 నెలల నుంచి ప్రతి ఇంటికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి సందుకి, ప్రతి వీధికి వెళ్ళి విస్తృతమైన ప్రచారం చేయడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే హిందువులందరం కలిసి ఉండాలి, అందరం ధర్మ మార్గంలో నడవాలి, ఎవరైనా కులం అంటే ఇంటి వరకే పరిమితం కావాలి తప్ప బయటికి రానిచ్చే కుల ప్రసక్తి లేకుండా అందరమే ఒకే తల్లి పిల్లల హిందువులుగా మనం ప్రవర్తించాలనే ఒక గొప్ప మార్గాన్ని, అలాగే రాముడు అనుసరించిన ధర్మ మార్గంలో నడిస్తే మన ధర్మమే రక్షిస్తుందనే అభిప్రాయాన్ని ప్రతి మనసుకి అందే విధంగా చెప్పాలనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టి ముందుకు నడిపిస్తూ ఉంది. ఈరోజు అలాగే మన మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క మా కమిటీ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనులున్నా సరే ఈ యొక్క సమావేశానికి వచ్చారు. వారందరినీ కూడా మేము అభ్యర్థించడం జరిగింది. మీ ఆశీస్సులు తెలియజేయండి, ఈ యొక్క సమావేశం జయప్రదం అవడానికి మీరు సహకరించండి అని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే మీరందరూ కూడా మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ ఇంట్లో పండగగా భావించి, మీ ఇంట్లో సొంత పనిగా భావించి ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి మీ ఎంతో ఆశీస్సులు, మీ ఎంతో సహకారం అందించాలని కోరుతూ, ఇదే కాకుండా భద్రాచలం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు 1 గంట సేపు ఈ యొక్క మహాయజ్ఞానికి మీరు కూడా వచ్చి దీన్ని గొప్పగా దేదీప్యమానంగా వెలిగే విధంగా మీరు వచ్చి ఆశీర్వదించాలని ప్రజలందరికీ, హిందూ సోదరీమణులందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు ఎలక్ట్రానిక్ మీడియా మీరు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని మీరు తీసుకొని మా దగ్గర నుంచి విస్తృత ప్రచారం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.